వృషభం వచ్చేటప్పటికి మేషరాశి టాప్ నక్షత్రం, టాప్ రాశెస్‌లో ఫస్ట్ రాశి కింద తీసుకుని, ఎందుకంటే హంసయోగాలతో కూడుకుని ఉంది. చాలా విషయాల్లో పాజిటివ్ ఉంటుంది. ఇందాక ఇచ్చిన టైం పీరియడ్స్‌లో. ఇప్పుడు సేమ్ టైం పీరియడ్స్‌కి వృషభాన్ని చూద్దాం. వృషభం వచ్చేటప్పటికి మిడ్. ఇప్పుడొచ్చి తృతీయ స్థానంలో ఉంది. నువ్వు చాలా ఓన్ ఎఫర్ట్స్ చాలా కష్టపడాలి. ఫైనాన్షియల్ పరంగా కొంతవరకు బాగుండొచ్చు. చేసే పనిలో కొంతవరకు కలిసి రావచ్చు. ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి. కానీ తృతీయ స్థానం అంటే ఓన్ ఎఫర్ట్స్ కాబట్టి చాలా ఎక్కువ స్కోప్ పెట్టాలి. ఎందుకని నువ్వు ఎంత పని చేసినా నీకు లాభస్థానంలో శని సంచారం నడుస్తుంది. ఆడు శని కుదురుగా ఉంటాడు, ఆడు వక్రించి నడుస్తున్నాడు అని చెప్పాను ఇందాక డేట్స్ కూడా. సో ఇక్కడ జూన్ నుంచి డిసెంబర్ వరకు వక్రించి నడుస్తాడు. ఇలాంటి పాయింట్స్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ప్రాబ్లం ఎలా స్టార్ట్ అవుతుంది. ఎంత పని చేసినా సరే నీకు ఆ రిజల్ట్ రావడం కష్టం అవుతుంది. సో నేను అనేది ఆల్రెడీ వృషభరానికి ఒక లక్షణం ఉంటుంది. నేను అదే చెప్తాను, ముందు నుంచి సూదోదలు వెనక నుంచి దెబ్బలు వదులుతారని చెప్పి ఇలాంటి మాట్లాడుతుంటాను కదా. ఆ సేవింగ్ మెంటాలిటీతో ఉన్నప్పుడు ఈసారి మరింత సేవింగ్ ఉండాలి. ఎందుకంటే మీనరాశి మీకు లాభస్థానం అనుకుంటున్నారు, మీరు దాన్ని లాభంగా తీసుకోకండి. శని యొక్క దృష్టి తిన్నగా మీకు కన్యారాశి మీద పడుతుంది, అంటే పంచం మీద పడుతుంది. పిల్లల విషయంలో జాగ్రత్త, దయచేసి పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త, పిల్లల పైన చదువుల పైన పెట్టుబడి జాగ్రత్తగా వృషభ రాశి వాళ్ళ పిల్లలు, ఆ వృషభ రాశి వాళ్ళ పిల్లలు వృషభ రాశుల్లో ఉన్నారనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పిల్లలు వృషభ రాశిలో ఉన్నారు, ఎడ్యుకేషన్ కోసం అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టించేసి వెచ్చించేసి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టేసి చంకనాకిచ్చేసే ప్రయత్నాలు చేయకండి. గో ఫర్ ఎ ప్రాపర్ ఎడ్యుకేషన్. నువ్వు ఏది చదువు, నువ్వు సర్టిఫికేట్ ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఏది కరెక్ట్గా చదువుదాం అనుకుంటున్నావు చూసుకో. ఎందుకంటే శని లాభస్థానంలో వక్రించి నడుస్తున్నప్పుడు యూ విల్ డెఫినెట్లీ వేస్ట్ మనీ ఫ్రమ్ పేరెంట్స్. డబ్బులు ఎందుకు పని చేయకుండా పోతాయి. చూస్తున్నాను, నిజంగా చూస్తున్నాను. ఇంటి నిండా పుస్తకాలే ఉంటాయి, వాళ్ళకు ఎన్విరాన్మెంట్ కావాలంటారు, అన్ని రెడీ ఉంటాయి, వీళ్ళు మాత్రం చదవరు. అదే డబ్బులు ఖర్చు పెట్టించడం అనవసరమైన లేనిపోయిన మెంటల్ టెన్షన్. అలాగే మీ యొక్క రాశాధిపతి అయిన శుక్రుడు కన్యలో నేర్చబడతాడు. అదే రాశిని శని చూడడం వల్ల హెల్త్ ఇష్యూస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోకస్ పోతుంది మెయిన్. తర్వాత ఇంకోటి డిసిప్లిన్ ఉండదు. డిసిప్లిన్ చాలా పర్టికులర్గా ఉండాలా. ఈ వృషభ రాశి వాళ్ళకి అసలు డిసిప్లిన్ ఉండదేమో, నేనైతే చూస్తున్నా. డిసిప్లిన్ నేచర్ డిసిప్లిన్ వీళ్ళకి నేచర్ డిసిప్లిన్. కానీ ఇప్పుడున్న ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 2.5 years ఇంకా ముందుకు ఇంకా చాలా ఉన్నది. సో ఇదంతా ఆల్మోస్ట్ కమింగ్ లైక్ 4-5 years వరకు కూడా దిల్ హ్యావ్ టు సెట్. ఇదంతా ఫైటింగ్ జోన్. మీకు ఈ 4-5 years ఫైటింగ్ జోన్లో ఉంటుంది. కొన్ని మంచి ఉన్నాయి, ఆ మంచి కూడా చెప్తాను. మీరు ఓన్ ఎఫర్ట్స్ చేయండి, బాగా చదువుకునే ప్రయత్నం చేయండి. అక్షరం కాస్త మూడో ఇంట్లో ఉన్నది. కాకపోతే ఒకటి ప్రాబ్లం ఏంటి, జూపిటర్ మీకు చతుర్థ స్థానం అంటే నెక్స్ట్ 2027 వచ్చే వరకు కూడా కాన్సన్ట్రేషన్ క్లియర్గా ఉండదు. ఏం చేస్తున్నావు తెలియదు, చౌరస్తాలో ఉన్నట్టు ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రయత్నించే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఈ ఏడాది గవర్నమెంట్ ఉద్యోగం మాక్సిమం తులారాశికి ఛాన్సెస్ ఎక్కువ, టూ మచ్ ఆఫ్ ఛాన్స్. ఎందుకంటే హంసయోగం దశమ స్థానంలో వృషభ రాశి అండి. వృషభ రాశికి ఈ సంవత్సరం గవర్నమెంట్ ఉద్యోగం అంటే వాళ్ళ వ్యక్తిగత జాతక చక్రమే. ఇది గోచారం కదక్క. సో గోచారంలో అందాజుగా ఎక్కడన్నా మీకు చూసే కూడా కనపట్టలేదు, చూసాగా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది అని ఏమీ అనిపించట్లేదా అని. టఫ్ అక్క. ఎందుకంటే 4 వచ్చి కేతు కదా, 10th వచ్చి రాహు కదా. రాహు ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నాడు కదా అక్క. రాహు చూసేదే సింహరాశిని, సింహరాశిలో కేతు ఉన్నాడు కదా. పైకి ఇప్పుడు గండాంత పొజిషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. వృషభ రాశికి గవర్నమెంట్ జాబ్ పరంగా అయితే మీ వ్యక్తిగత జాతకంలో దశ ఫలితాలు చూసుకోండి. తర్వాత పుష్కర నవాంశాలు ఉంటాయి. ఇలాంటి నువ్వు ఇప్పుడు మీరు అడిగారు, నువ్వు అడిగా కదక్క. ఈ ప్రశ్నకి ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ జాబ్ చూసేటప్పుడు పుష్కర నవాంశాలు ఉంటాయి. నీ జాతక చక్రంలో ఒకవేళ గ్రహాల్లో బలం లేదనుకో, నవాంశ చక్రంలో ఎక్కడైనా సరే బలాలు తగిలితే, అంటే ఇక్కడ నేర్చబడింది అక్కడ కనుక ఉచ్చస్థితి పొందుండగలిగితే నవాంశ చక్రాల్లో పుష్కర నవాంశం బట్టి ఉద్యోగాలు చెప్పొచ్చు. సో లాస్ట్ టైం మనం ఈ శివరాత్రికి సంబంధించిన హోమం చేసాం, అది నక్షత్ర కర్మదహనం చేసాం. సో దానికి సంబంధించిన శివ ద్వారా మీరు అందరూ కూడా చాలామంది రావడం జరిగింది. సో ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, చాలా బాగా జరిగింది. అది అందరూ ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. అది యూట్యూబ్ లైవ్ ఇచ్చాక చాలా బాగుంది, వెరీ గ్రేట్, చాలా బాగా జరిగింది. సో ఇప్పుడు ప్రత్యేకించి నేను ఈ సంవత్సరం ఈ ఉగాదికి సంబంధించి జనరల్గా ఇది హోమాలు పెట్టాలో నేను ఒత్తి హోమాలు చెప్పేస్తాను అని ప్రాపర్ ఆ మైండ్ సెట్తో అయితే నేను వీడియోస్ చేయట్లేదు. మా వీడియోలు తీస్తే కింద మీద పడి 10 ఏళ్ళు 12 ఏళ్ళు పీక్కుంటే ఇక్కడికి వచ్చి కూర్చుంటాం. ఇలాగే మాట్లాడుతుంది ఏమని అనుకోవద్దు. మీరు ఏమన్నా రాసుకోవచ్చు కామెంట్లో. ఎవడ పడితే ఆడు నువ్వు నా మొఖాన్ని 5,000 6,000 పడేసి ఫేక్ అని రాస్తావు. వీడియో ఆడితే వారం రోజులు ఆడుతుంది, వారం తర్వాత వీడియో చచ్చిపోతుంది. నా వీడియో 1,500 మంది 2,000 మంది ఆస్ట్రాలజర్స్ ఉన్నాడు. మొబైల్ ఉన్నోడని ఆస్ట్రాలజరే. ఈ మధ్యలో నేను ఆడి అంజలకలాగా ఇలాగా లేకపోతే స్వప్నకలాగా ఇలాంటి వాళ్ళు ఎంత దూరం వచ్చారు జీవితంలో, అలాంటి వాళ్ళు కూర్చోబెట్టి మీ వీడియోస్ మీద వీడియో ఏం చేస్తుంటే ఎంతమంది ఆదరిస్తున్నారు. మీరు ఒక కన్సల్టేషన్ తీసుకున్నప్పుడు ఒక దేవుడి గుడిలోకి వచ్చినట్టు ప్రసాదం మీకు అందేవరకు ఆగండి. ఒక 4 రోజులు లేట్ అయినా నిలబడే శక్తి ఉన్నవాడికి, పేషెన్స్ ఉన్నవాడు జీవితంలో గెలుస్తాడు. వద్దు స్లాట్ ఇస్తామో లేకపోతే ఇంకోటి ఏదో పని ఉంటుంది, లేదు మన థ్రోట్ ఇన్ఫెక్షన్ అని 10 days నేను ఎవరికీ కాల్స్ చేయలేదు. దానికోసం ఇష్టాసారంగా ఫేక్ అని గీకని నువ్వు మీ దగ్గర 5,000 తీసుకుని అడుక్కునే పొజిషన్లో నేను అయితే లేను. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవడైతే పేషెన్స్తో ఉంటాడో కొంచెం ఓపికగా ఉండండి. నేను అందరి చక్రాలు చేస్తాను. 1 more యాడ్ ఆన్. ఇక్కడ నా దగ్గర వాళ్ళకి లేట్ అయిపోతుందని బాధ. అది ఓకే. కానీ ఒక విషయం చెప్తాను.
నేను ప్రైమ్ మూమెంట్లో ఉన్నాను. నా వీడియోస్ భగవంతుడి దయ వల్ల, అక్క దయ వల్ల మేము మొట్టమొదటి మేము కలిసి ఇది మాకు 3వ ఉగాది అనుకోండి, ఇంచుమించుగా నాకు తెలిసి ఇది 3వ ఉగాది కొనసాగుతున్నాం. ఫుల్ ప్రైమ్లో ఉన్నాం. ప్రైమ్ మూమెంట్లో పీక్ ఆఫ్ ద కాల్స్లో ఉన్నాం. ఒక్కొక్క చక్రానికి ఈ సమయంలో గంట ఇస్తున్నాను. నేనేమి 10 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాలు ఇవ్వట్లేదు కదా. ప్రైమ్లో ఉండి ఫుల్ కాల్స్లో ఉండి కూడా నేను 1 అవర్ ఇస్తున్నా. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఒక్కొక్క గంట చేస్తాను. రోజుకు 16 గంటలు 18 గంటలు మాట్లాడతాం. ఒక రోజు కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సో కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. ఎవరెవరో ఫేక్ అని గీకని అదని ఇదని దీనికి మళ్ళీ పోలీస్ కంప్లైంట్లని ఇలా మాట్లాడుతున్నాడు ఆడ 5,000 కోసం. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? అసలు లోపల గుడిలోకి వచ్చో దేవుడికి 4 రోజుల క్రితం దేవుడిలా కనిపిస్తాం అక్కడికి. 4 రోజులు లేట్ అయింది, కొంచెం బాగోయేటప్పుడు ఇంకెట్నే చెప్పులు విసిరేయడమే. అసలు ఇప్పుడు అలా కాదక్క. నీకు తల్లి దగ్గరికి వెళ్ళు, తండ్రి దగ్గరికి వెళ్ళు, గొప్ప నీ గురువు దగ్గరికి వెళ్ళు, ఒక 4 రోజులు ఆగితే తప్పేమైనా ఉందా? అంత ఇన్స్టెంట్లో నువ్వు బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకో, స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకో, ఇన్స్టెంట్లో జ్యోతిష్యం వాడు. నీ నుదుట రాత్రి ఇన్స్టెంట్ రాదు. నీకు టైం కాలమానం ఉంటుంది. నువ్వు చెప్పాలన్నా నాతో చెప్పించుకోవాలనుకున్నా, నీకు నేను చెప్పాలన్నా లైకారకుడు యొక్క ఇది ఉండాలి. అందరూ వచ్చేస్తే అందరికీ. సో ఇదొకటి. సో ఇప్పుడు మళ్ళీ నేను ఈ సంవత్సరం మళ్ళీ నేను ఈ సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధి హోమం అనేది చేస్తాను. దీనికి నేను ఈ హంసయోగాలు చాలా రాశులు పట్టున్నాయి. ఎప్పుడుందండి? నేను ఇది ఉగాది నెక్స్ట్ డేనే చేద్దాం. ఎందుకంటే ఉగాది వరకు చూసుకొని ఉగాది నెక్స్ట్ డేనే చేసే ప్రయత్నం చేస్తాను. ఈ సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధి హోమం అనేది. ఇందులో సరస్వతిని ఎందుకు వాడానో కూడా ప్రత్యేకించి చెప్తాను. జూపిటర్ రిప్రజెంట్ అక్షరం ఉన్న వాడి దగ్గర లక్ష్మి ఉంటుంది. ఈ సరస్వతి లక్ష్మీ కటాక్ష సిద్ధి హోమం అనేది ఈ ఉగాది తర్వాత రోజు చేయడం జరుగుతుంది ప్రత్యేకించి. ఎందుకంటే ఉగాది రోజు కంప్లీట్ బిజీ ఈ పచ్చడి అన్నీ ఉంటాయి కాబట్టి. దీనికి నాంది ఎలా అంటే ఈ ఇయర్ రీసెట్టింగ్ ఆఫ్ లైఫ్లో ఇప్పుడు నేను శివరాత్రి చేయొచ్చు, లేకపోతే ఉగాది ఇంకోటి ఏమంటారు రాబోయేటువంటి వినాయక చవితులు అన్నిటికీ చేయొచ్చు. కానీ ఈ హోమానికి ప్రత్యేకత ఉంది. ఇందులో సరస్వతి లక్ష్మి 2 కలగలిపి. ఎందుకంటే గురుడు నువ్వు పుష్మి నక్షత్రానికి రమ్మన్నప్పుడల్లా, లేదా కర్కాటకానికి రమ్మన్నా గురుడు రాడు. శివరాత్రి రమ్మంటే వస్తుంది, వచ్చేయాడు. అది గురుడు అలా రాడు. గురుడు ఇలా రావాలంటే 12 ఏళ్ళు పడుతుంది. ఈ పుష్మి నక్షత్రానికి ఒక బురదల్లోంచి వచ్చి మనిషి జీవితం ఎట్లా ఉండాలో బురదల మధ్యలోనే పెరుగుతుంటాం కదా. అవునండి, ఇది కంచి స్వామి వారు అన్నారు 12 ఏళ్లకు ఒకసారి జరిగేది అని. అంటే రీసెంట్గా కంచి కామకోటి పీఠాధిపతులను కలవడానికి వెళ్ళినప్పుడు కంచి ప్రధాన అర్చకులుని మేము అక్కడ కలిసినప్పుడు అక్కడ ఒక హోమం చేయించారు. హోమానికి మీరు నమ్మండి నమ్మకపోండి, హోమానికి నిజంగానే పవర్ ఉంది. మనసా వాచా కర్మణ చేస్తే దానికంటూ రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది పెద్దవాళ్ళు ఈ పని అవ్వడానికి ఎన్నెన్ని హోమాలు చేశారు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి రాజుల కాలం నుంచి యాజ్ ఆన్ టుడే వరకు. ఎందుకు మన నక్షత్ర కర్మదహనం చేసామా? పీపుల్ హ్యాస్ హూడ్ అది పాల్గొన్న వాళ్ళందరూ కూడా దేర్ హ్యావ్ గాట్ వెరీ గుడ్ రిజల్ట్స్. అక్క వీసాస్ వచ్చినాయి ఉన్నాయి. షాక్ తెలుసు, వీసాలు H1B వీసాస్ వచ్చినాయి ఉన్నాయి. వెరీ టైట్ ఏజ్లో మనకి డేట్ ఇచ్చి ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ కూడా మాకు 2 రోజులు 3 రోజులు టైం ఉందండి, మీరు ఏం చేస్తారు ఇలా అడుగుతారు కదా. అలాంటి ఎడ్జెస్ కూడా పాస్ అయినాయి ఉన్నాయి ఇందులో. గ్రేట్ అది. అయితే ఉగాది తర్వాత ఉగాది నెక్స్ట్ రోజు పెట్టుకుందాం. ఉగాది రోజున కొంచెం అంతా క్లమ్జీగా ఉంటుంది కాబట్టి ఉగాది నెక్స్ట్ రోజున పెట్టుకుందాం. ఈ పుష్యమి నక్షత్రానికి వస్తుంది. పుష్యమి నక్షత్రం గురించి నేను అన్ని రాశులకి చెప్తున్నాను. దిస్ ఇయర్ లైఫ్ ఎట్లా ఉంటుందంటే ఈ బురదలోంచి ఎదిగిన కమలంలాగా ఉంటుంది. అండ్ నేను హంసయోగం అని చెప్తున్నాను. ఈ కమలాల దగ్గరే ఆల్ దీస్ హంసస్ గోస్ అరౌండ్. ఓకే, ఈ నీటికారకత్వ, జలకారకత్వ, స్వచ్ఛమైంది, మంచి మనసు కలిగిన వాళ్ళు అంటాం కదా, పీస్ అంటాం కదా, మనశ్శాంతి అంటాం కదా, ఇవన్నీ చిహ్నాలు అవే. నువ్వు కలువపూలు చూసినప్పుడు ఏ రిఫ్లెక్షన్ వస్తుంది, ఒక అంశం చూసినప్పుడు ఏ రిఫ్లెక్షన్ వస్తుంది, నీకు తెలియకుండా ఒక అనుభూతి వస్తుంది. దిస్ ఆల్ గోస్ విత్. అండ్ వన్ మోర్ యాడ్ ఆన్, జూపిటర్ రిప్రజెంట్ అక్షరం అని చెప్తున్నాను. అండ్ శని నక్షత్రం మీద ఆయన వచ్చే స్థితి పొందుంటాడు. నీ స్టెబిలిటీ మీద అని అర్థం. శని రిప్రజెంట్ స్టెబిలిటీ. శని అంటే ఏలి నడిచని కాదు, దాన్ని భయపడిపోకండి. శని రిప్రజెంట్ స్టెబిలిటీ, అది గుర్తుపెట్టుకోవాలా. అలాగే ఇందాక వృషభ రాశికి చెప్పాను, ఖర్చులు ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఖర్చులు ఎక్కువగా ఉండవు, అనవసరమైన ఖర్చులు పెట్టదు. ప్రత్యేకించి చెత్త కోర్సులతో, చెత్త పేరులతో ఏదో పీకేద్దాం పొడి చేద్దాం అనుకోవద్దు. గవర్నమెంట్ జాబ్ గురించి అడిగింది. భాగ్యస్థానంలో రవి దిగ్బలాన్ని పొందుంటాడు. మీ చతుర్థాధిపతి రవి మకర రాశిలో దిగ్బలాన్ని పొందుంటాడు. ఇక్కడ 9వ స్థానం అదృష్టం కాబట్టి అవకాశం ఉన్నంత మేరకు తండ్రిని మనసులో మననం చేసుకోవడం కానీ, తండ్రి పాదాలకు నమస్కారం చేసుకోవడం కానీ, కుదిరితే రవికి కనీసం గోధుమలు దానం చేసుకోవడం కానీ, లేదంటే కనుక కనీసం గోధుమలు నానబెట్టి ఆవుకు తినిపించే ప్రయత్నం చేయడం కానీ, ఆదివారం నాడు ఉదయాన్నే లేచి ఒక 5 ఒత్తుల దీపం రవికి ఆలయంలో వెలిగించడం కానీ ఇలా చేస్తే వృషభ రాశికి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ మిథునం. మిథునం జనరలైజ్డ్గా ఇందాక చెప్పిన రాశెస్లో కొంచెం ఫికిల్ మైండెడ్ రాశెస్లో మిథున రాశి ఉంటుంది. సో ఫికిల్ మైండెడ్ అంటే వీళ్ళకి ఎట్లా చెప్పాలంటే ప్రాపర్ స్టెబిలిటీ చాలా లాంగ్ టర్మ్ దాకా రాదు. ఈవెన్ హీ ఈజ్ ఏ డాక్టర్ అనుకో, ఇంకోటి అనుకో, మైండ్ స్టెబిలిటీ ఉండదు. స్థిమితం అనేది లేదని జీవితాలు కొన్ని ఉంటాయంటాం కదా. కోట్లన్నా సంపాదించడం ఆయన నీకు స్థిమితంగా ఉండరు, ఒకరోజన్నా కడుపు నిండా భోజనం చేయరో కుదురుగా అంటాం కదా. అలా తిరక్కని చెప్తుంటారు కదా. ఈ అలాగలా తిరిగే చక్ర రాశిలే ఈ మిథునం. ఒక్క దగ్గర కుదురుగా ఉండడు.
ఎక్కువ ఇది గురువింద గంగలు ఎక్కడి నుంచి అక్కడికి ఇలా తిరుగుతూ ఉంటారు కదా. అంటే ఎక్కడ కుదురుండదు. నువ్వు డాక్టర్గా, నువ్వు పెద్ద ఐటీ ఇంజనీర్గా, ఇంకోటిగా ఆ ప్రొఫెషన్ కాదని ఇంకోటి ఇలా ఎడిక్షన్స్ కూడా అలవాటు పడే ఛాన్సెస్ మిథునానికి ఎక్కువగా ఉంటాయి. చాలామంది ఇందులో ఇన్స్టెబిలిటీ వల్లే పోతుంది లైఫ్.